అండి, నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా కొంచెం కొత్తగా వండుతాను. ఈసారి నేను డాబా స్టైల్లో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ బాండీలో 4 స్పూన్ల ఆయిల్, 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుక్కొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. ఆనియన్స్ పక్కకు తీసుకున్నాక ఒక 6 గుడ్లు అండి ఉడికించి ఈ ఆయిల్లో వేసుకొని వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన ఆనియన్స్, చిన్న కప్పు పెరుగు, 10 వరకు జీడిపప్పులు నానబెట్టి అయితే వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బండిలో చూపించిన హోల్ గరం మసాలా వేసుకొని అవి 1 నిమిషం వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక టమాటాలు ప్యూరీ వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తెల్లంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, కారానికి సరిపడా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలు మొత్తం 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టిన ఆనియన్స్ పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఇలా గ్రేవీ ఉడికాక కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపి వేయించిన గుడ్లను కూడా వేసుకొని కూర దగ్గర పడినంత వరకు ఉడికించాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.